భువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్దం అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. బుధవారం పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామశాఖ సమావేశం గుర్రం రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరగక ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమన్నారు. లక్షల మంది చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయం ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. భువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్దమవుతున్న ఇంతవరకు ఏ ఒక్క తాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. బుధవారం పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సిపిఎం గ్రామశాఖ సమావేశం గుర్రం రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని అన్నారు. లక్షల మంది చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయం ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సాగుకు కీలకమైన బస్వాపురం, గంధమల్ల, చర్లగూడెం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిధుల కొరత వల్ల ఏళ్ల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు తక్షణం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చిన్న నీటి కాలువలైన బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయపల్లి కాలువల పూర్తికి కూడా నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి అంబేద్కర్ స్టాచ్యూ నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి వేలాది మందితో 31వ తేదీన మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. పాదయాత్ర ప్రారంభ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, మహాధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు, గ్రామ నాయకులు మద్దం సత్తయ్య, గుర్రం రామచంద్రారెడ్డి, పగిళ్ల వేణుగోపాల్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి సమస్యల మీద ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. ఈ నెల 29, 30 2 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ పూర్తి చేయాలని భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ధర్నా చౌక్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 31 తారీఖు నాడు వేలాది మందితో పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేసే పరిస్థితులు లేదు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో కొన్ని ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాలో ప్రారంభించిండు. ఇందులో ప్రధానమైనది బస్వాపురం రిజర్వాయర్కి సంబంధించి, అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టు కూడా ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న శివన్నగూడెం సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో గంధమల్ల ప్రాజెక్టు, ఈ 3 ప్రధాన ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాకు రైతాంగానికి సాగునీరుకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా చిన్ననీటి కాలువలు, పోచంపల్లిలో ప్రధానమైన కాలువ పిలాయపల్లి కాలువ, ఈ కాలువ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇంకా నష్టపరిహారం రైతులకు రావాల్సి ఉంది, వెడల్పు చేయవలసి ఉంది, నీళ్లు అందించవలసి ఉన్నది. ఈ నీళ్లు సరిగ్గా అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం దోతిగూడెం కానీ, జుబ్లక్పల్లి కానీ, అంతమ్మగూడెం కానీ మొత్తం ఈ ప్రాంతంలో సుక్క నీరు లేని పరిస్థితి ఉంది. అందుకని మూసీ జలాలు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. పోచంపల్లి, మూసీ విషకాలుష్యం నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే షామీర్పేట చెరువులోకి నీళ్లు తెచ్చి అక్కడికి వెళ్ళి ఏదులాబాదు నుంచి మూసీకి ప్రత్యామ్నాయం గోదావరి జలాలు అందించవచ్చు అనే ఒక ప్రతిపాదన కూడా గతంలో ఉన్నది. అందుకని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మూసీ జలాలకు బదులుగా గోదావరి నది జలాలు ప్రత్యామ్నాయంగా అందించాలని ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలి, కాలువలకు నిధులు విడుదల చేయాలి,
నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈ డిమాండ్ల సాధన కోసం భువనగిరిలో 29 నాడు ప్రారంభమవుతున్న పాదయాత్రలో ప్రజలంతా 29, 30, 31 3 రోజులు హైదరాబాద్ దాకా నడకలో పాల్గొనాలని, 31 నాడు మహాధర్నలో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రారంభానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు, మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, 31 నాడు ముగింపు సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటా ఉన్నారు. అందుకని ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తా ఉన్నాం.